హలో అండి. వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్. ఈరోజు మనం కోటా చీరలు చూస్తున్నామండి. ప్యూర్ కాటన్ కోటా చీరలు. వాటికి బాందిని వచ్చిందనమాట. ఇప్పుడు నేను వేసుకున్న చీరకు లాగా బాందిని వచ్చి అండ్ మధ్యలో అంతా పెయింటింగ్ వచ్చిందండి. కొన్ని ప్రింటెడ్ చీరలు ఉన్నాయి, కొన్ని పెయింటింగ్ చీరలు ఉన్నాయి. చూద్దాం మనం. చూసే ముందు ఇక్కడ ఒకటి కాటన్ కోటా చీర పెయింటింగ్తో ఉందండి. బ్రష్ పెయింటింగ్ ఉంది చీర అంతా ఇలాగా. అండ్ దీనికి ఇలా బాద్లా వర్క్ వచ్చిందండి. డిజైన్ వెంబడి ఇలా బాద్లా కుట్టించాము. ఇలా ఉంది చీర. సింగిల్ గ్రే కలర్, దానికి ఇలా బ్రష్ వర్క్ వచ్చింది. అండ్ చీర అంతా బాద్లా కుట్టించేస్తుందండి. బాద్లా అంటే ఇలా నక్కి వచ్చింది కదా, మెరుస్తున్నది ఇదనమాట. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్, పైన కింద 1 ఇంచ్ జరీ బార్డర్ ఉందండి. ఈ చీర వచ్చేసి 2950 ప్లస్ షిప్పింగ్ అండి. బాద్లా ఉంది అండ్ పెయింటింగ్ ఉంది. నెక్స్ట్ ఈ చీరలు వచ్చేసి మనకు బాందిని డైయింగ్ వచ్చింది. జామ్నగర్ బాందిని అంటాం, ఎందుకంటే ఆ ప్లేస్లో మనకు బాందిని చేస్తారు. ఇవి నాట్స్ వేసి డై చేస్తారండి. సో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఉంది ఇలాగా కాంట్రాస్ట్లో. చీర వచ్చేసి పైన కింద 1 ఇంచ్ జరీ బార్డర్ ఉందండి. అండ్ బార్డర్లో బాందిని వచ్చింది. సో పైన కింద బాందిని బార్డర్ వచ్చి మధ్యలో పర్పుల్, లైట్ అండ్ డార్క్ పర్పుల్ షేడ్లో చీర, అందులోనే ప్లెయిన్ చీరలో మనకు పెయింటింగ్ వర్క్ వచ్చింది. బాగుంది కదా. కొంచెం మనకి డైయింగ్ కదా, ఈ ప్లెయిన్ లైట్ అండ్ డార్క్ షేడ్స్లో చీర ఉంది. చీర అంతా ఇలా పెయింటింగ్ ఉందండి. ఈ శారీస్ అన్నీ కూడా ఫస్ట్ వాష్ మస్ట్ డ్రై వాష్ అండి. బ్లౌజు చీర రెండు కూడా డ్రై వాష్కి ఇవ్వండి. ఇవి వచ్చేసి 2850 ప్లస్ షిప్పింగ్ అండి. పైకి కిందికి 1 ఇంచ్ జరీ బార్డర్ ఉంది. పీచ్ అండ్ ఒకలాంటి మెరూన్ కలర్ అండి. అంటే ఇందులో ఈ టై అండ్ డై ఉంది కదా, ఇందులో ఎల్లో కలర్ ఉంది. ఎల్లో నుంచి మెరూన్ వచ్చింది అనమాట. సో ఎల్లో కలర్లో బ్లౌజ్ వదిలేసాము. అలాగే ఇది చీర, ఎల్లో బ్లౌజ్, మెరూన్ బార్డర్, బార్డర్లో కూడా మనకి ఎల్లో కలర్ ఉంది. ఈ నాట్స్ అంతా ఎల్లో కలర్లో ఉంది, అందుకని బ్లౌజ్ కూడా ఎల్లో కలర్లో ఉంది. 2850 ప్లస్ షిప్పింగ్ అండి. ఒక బ్రౌన్ అండ్ మెరూన్ చీర. బ్లౌజెస్ వచ్చేసి మనకి ఇక్కడ క్రీమ్ కలర్ ఉంది కదా, సేమ్ క్రీమ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారనమాట. అంటే మనకి ఇక్కడ బ్లౌజ్ వేసుకున్నా కూడా ఇలా కాంట్రాస్ట్లో ఉంటుంది. బ్లౌజ్ చీర ఇలా ఉంటుంది. క్రీమ్ కలర్ బ్లౌజ్, మనకి ఇందులో క్రీమ్ కలర్ ఉంది, ఆ క్రీమ్ కలర్లో బ్లౌజ్ అండ్ చీర. ఒకవేళ మనకి బార్డర్, ఈ టై అండ్ డై బార్డర్ పైన ఉంటుంది కదా కట్ చెంగు దగ్గర, అది కొంచెం కట్ చేసి మనం బ్లౌజ్లో చూపెట్టుకోవచ్చు అండి. ఇది ఉంటుంది కదా, ఇది అంత తీసి మనం బ్లౌజ్కి జాయిన్ చేసుకోవచ్చు ఇలాగా. సో ఇంకా మ్యాచింగ్ బాగా వస్తుంది అప్పుడు. గ్రే అండ్ గ్రీన్, బాటిల్ గ్రీన్, బ్లూ పైన గ్రీన్ వచ్చింది, అందుకే మనకు దీనికి బ్లౌజ్ కూడా బ్లూ కలర్లో ఇచ్చారు. ఇది బ్లూ కలర్లో బ్లౌజ్. సేమ్ మనం ఈ బ్లౌజ్ కట్ చెంగు దగ్గర కొంచెం ఫ్యాబ్రిక్ కట్ చేసి బార్డర్ వేసుకుంటే ఇంకా బాగా సెట్ అవుతుందండి. ఏదైనా మనం కొంచెం డిఫరెంట్గా వేసుకుంటే బాగుంటుంది, మన ఆలోచన. బ్లూకి బ్లాక్, రెడ్ కలర్లో బాందిని వచ్చింది. సో మనకు ఈ రెడ్ కలర్లో బ్లౌజ్, ఇది బ్లౌజ్ చీర. డిఫరెంట్గా బాగున్నాయి కదా. 2850 ప్లస్ షిప్పింగ్. గ్రీన్కి నేవీ బ్లూ కలర్లో బార్డర్, దీనికి బ్లౌజ్ నేవీ బ్లూ కలర్లో ఉంది, డార్క్ బ్లూ కలర్లో. ఇది బ్లౌజ్ చీర, మంచి కలర్ ఉంది ఇది.
ఈ చీరలన్నీ ఫస్ట్ వాష్ డ్రై వాష్ అండి, కంపల్సరీ డ్రై వాష్ చేపియాలి. ఇది పళ్ళు. పళ్ళు మనకు ఇందులో బాగుంది, గ్రే కలర్ వచ్చింది కదా. సో బ్లౌజ్ గ్రే కలర్ బాగుంది. ఇది ఈ చీర అయితే సూపర్ ఉందండి, చాలా బాగుంది చీర. కలర్ కాంబినేషన్ 2850 ప్లస్ షిప్పింగ్. ఈ చీరలు వచ్చేసి బాందిని బార్డర్స్ వచ్చినాయి అండ్ చీరలో ప్రింట్ వచ్చిందండి. పళ్ళు బార్డర్ బాందిని వచ్చింది, చీర అంతా ఫుల్ ప్రింట్ వచ్చింది. బ్లౌజ్ రెడ్ కలర్, ప్లెయిన్ రెడ్ కలర్లో బ్లౌజ్ చాలా బాగుంది. కలర్ పింక్ పైన రెడ్ బార్డర్ ఇలా ప్రింట్ వచ్చింది. 2850 ప్లస్ షిప్పింగ్. ఆఫ్ వైట్ మెరూన్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్. మెరూన్ కలర్లో బ్లౌజ్, ప్రింట్ కూడా ఎంత బాగుంది కదా. ఇది ఆఫ్ వైట్ పైన పింక్, ఎల్లో, గ్రీన్ చాలా బాగుంది. మజంతా పింక్, పర్పుల్. చాలా బాగుందండి చీర. బ్లూ అండ్ పర్పుల్. లైట్ బ్లూ అండి, లైట్ బ్లూకి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్. మంచి కలర్స్లో ఉన్నాయి చీరలన్నీ కూడా, సింపుల్గా నీట్గా చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా. మజంతా పింక్, పర్పుల్, పర్పుల్ అండ్ రెడ్ కలర్తో ప్రింట్. క్రీమ్ అండ్ బ్లూ కలర్. బ్లూ కలర్తో బార్డరు చీర. ఇది కూడా క్రీమ్ అండ్ బ్లూ, కొంచెం డిఫరెన్స్ ఉంది ఆ చీరకి ఈ చీరకి. షేడ్స్ అండ్ ప్రింట్ డిఫరెంట్ ఉంది చీర. మజంతా పింక్, గ్రే, గ్రే కలర్ బార్డర్ వచ్చింది. ఇవన్నీ శారీస్ అన్నీ మస్ట్ వాష్, డ్రై వాష్ అండి. ఆరెంజ్, పింక్ మంచి బ్రైట్ కలర్లో ఉంది. గ్రే అండ్ మజంతా పింక్. ఫుల్ ప్రింట్ వచ్చింది చీరకి, మధ్యలో బాగుంది కదా. లైట్ గ్రే కలర్కి డార్క్ గ్రే, ఎల్లో, పింక్ కలర్స్తో పీచ్ అండ్ గ్రీన్. పీచ్ గ్రీన్ బూటీ డిజైన్, ఫుల్ ప్రింట్ వచ్చింది చీరకి. ఇది మెరూన్ అండ్ క్రీమ్ కలర్ అండి, బాగుంది కదా. ప్రింట్ చాలా బాగుందండి. ఇది 2950 ప్లస్ షిప్పింగ్ అండి. సో ఇవ్వండి మనం చూస్తున్న కోటా శారీస్ బాందిని డిజైన్స్తో. కొన్ని ప్రింట్స్లో ఉన్నాయి, కొన్ని పెయింటింగ్స్లో ఉన్నాయి. అన్నీ కూడా ఫస్ట్ వాష్, డ్రై వాష్, శారీ బ్లౌజ్ రెండు కూడా. సో మీకు నచ్చిన చీరలు మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి, మేము డీటెయిల్స్ ఇస్తాము. పేమెంట్ అయ్యాక మీకు పంపించేస్తామండి. అండ్ మన షాప్ లొకేషన్ వచ్చేసి పంజగుట్ట కాలనీ, అమీర్పేట నుంచి పంజగుట్ట వెళ్తుంటే మెట్రో పిల్లర్ నెంబర్ 1088. అక్కడ లెఫ్ట్ సైడ్లో అగర్వాల్ హాస్పిటల్ ఉంటుంది. హాస్పిటల్ పక్క రోడ్ వేసుకొని స్ట్రైట్ లోపలికి రావాలండి. టాప్ అండ్ రైట్ సైడ్ సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ బోర్డు ఉంటుంది. అది దాటంగానే వసుంధర అపార్ట్మెంట్స్ వస్తాయి. వసుంధర అపార్ట్మెంట్స్ నుంచి థర్డ్ హౌస్ దగ్గర ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ ప్లాట్ నెంబర్ 272 అనే బోర్డు మీకు రైట్ సైడ్లో ఉంటుంది. అందులో ఫస్ట్ ఫ్లోర్లో స్టోర్ ఉంది. గూగుల్ మ్యాప్స్లో కూడా కరెక్ట్గా చూపిస్తుందండి, ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ పంజాగుట్ట అని పెడితే. అండ్ మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గర, మెట్రోకి వచ్చినా లోకల్ బస్లో వచ్చినా కూడా మీరు 5 minutesలో నడుచుకుంటూ స్టోర్కి రావచ్చు. సో ఇంకా ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే కాల్ చేయండి, డీటెయిల్స్ ఇస్తాం. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.